ఈ వీడియో భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్క భారతీయుడికి సంబంధించింది. దేశం అంటే ప్రేమ, అభిమానం, గౌరవం, సంస్కారం, బాధ్యత, మనలో మంచితనం, మర్యాద, ఎంతో కొంత మానవత్వంతో కూడిన దేశభక్తి, సమాజంలో ధర్మంగా బ్రతకాలి అనే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో ఖచ్చితంగా చూడండి. మిగిలిన వాళ్ళకి ఇది ఒక పిచ్చిలాగా అనిపించే వాళ్ళందరూ వెళ్ళిపోండి. ఇప్పుడు నేను చెప్పేదంతా అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉంటే దొబ్బేయండి. మీ వల్ల దేశానికి ఎటువంటి ఉపయోగం లే, కలివల్లే. రీసెంట్ గా జమ్మూ కాశ్మీర్ లో అయితే ఒక అటాక్ అయితే జరిగింది కదా, పహల్గామలో. ఆ అటాక్ లో 26 మంది హిందువులు, ఒక ముస్లిము, ఇతర దేశాల నుంచి వచ్చిన టూరిస్టులు ఒక ముగ్గురు అయితే చనిపోయినారు ఉగ్రవాద దాడిలో. ఇదంతా జరిగింది మతం అనే ముసుగు అడ్డు పెట్టుకొని, దాని వెనకాల జరిగిన కుట్ర ఇదంతా. ఈ నా కొడుకులకి ఎటంటే మతాన్ని అడ్డు పెట్టుకొని చంపడం అనేది వీళ్ళకి అలవాటైపోయింది. ఎందుకంటే ఈ మతాన్ని అడ్డు పెట్టుకోకపోతే వాళ్ళు డైరెక్ట్ గా వచ్చి చంపలేరు, మనుషుల్ని డైరెక్ట్ యుద్ధం చేసి గెలుచుకోలేరు. ఈ కుట్రకి పాల్పడే నా కొడుకులు ఎట్టుంటారంటే, వీళ్ళకి తల్లి గాని, బిడ్డ గాని, అమ్మ గాని, నాన్న గాని, కుటుంబాలంటే, మనుషులు విలువలంటే తెలియని నా కొడుకులు, మూర్ఖపు నా కొడుకులంతా వాళ్ళు చేసే ఈ కుట్రే ఇదంతా. వీళ్ళందరినీ నేనేమంటున్నానంటే మత పిచ్చ నా కొడుకులు అంటున్నా. మత పిచ్చి నా కొడుకులు అని ఎందుకు అంటున్నానంటే, వీళ్ళల్లో మానవత్వం కానీ, మంచి మర్యాద కానీ, ధర్మానికి కట్టుబడి ఉండాలి, దేవుడికి భయపడాలి అనే ఆలోచనే ఉండదు వీళ్ళకి. అంత మూర్ఖపు నా కొడుకులు కాబట్టి వీళ్ళని మత పిచ్చి నా కొడుకులు అంటున్నా. బేసిక్గా మతం అంటే ఏంది? మనిషి మతి నుంచి పుట్టిందే మతం. ఇది ఏ మతమైనా కావచ్చు, దీన్ని మతం అంటారు. ఈ విధంగా పుట్టిన మతాల్లో కొన్ని ఆచారాలు ఉంటాయి, కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి, కొన్ని ఆచార వ్యవహారాలు ఉంటాయి, కొన్ని వ్యక్తిత్వాలు ఉంటాయి, కొన్ని మానవతా విలువలను తెలిపెట్టుంటాయి, కొన్ని ధర్మాన్ని కట్టుబడి ఎలా బ్రతకాలి, దేవుడి దగ్గర ఎట్లా బ్రతకాలి, మనుషులతో ఎట్లుండాలి, సమాజంలో ఎట్లుండాలి అని తెలిపే గ్రంథాలు ఉంటాయి, మతాలు ఉంటాయి, ఆచార వ్యవహారాలు ఉంటాయి. వాటికి అనుకూలంగా బతికితేనే మనిషి అంటారు, లేకపోతే మృగం అంటారు. ఎందుకంటే మనిషి అంటే సొంతంగా ఆలోచించే జ్ఞానం ఉండాలి. ఏది మంచి ఏది చెడు అని ఆలోచించగలిగే జ్ఞానం ఉన్నప్పుడే నువ్వు నిర్ణయం తీసుకోగలుగుతావు. దాన్ని బట్టి సమాజాన్ని కానీ, నీ కుటుంబాన్ని కానీ, దేన్నైనా కాపాడగలుగుతావు. అది నీలో లేనప్పుడు నిన్ను మృగవానికి ఏమంటారు? అలాంటప్పుడు మృగాలు కూడా ఒకదాన్ని ఒకటి చంపుకొని తింటాయి. వాటికి మనకు తేడా ఏంది చెప్పండి? దేశాలన్నీ డెవలప్ అవుతున్నాయి, వాటితో పాటు మనం ఎలా డెవలప్ అవ్వాలి అనుకుంటే మాత్రానికి ఆ దేశం డెవలప్ అవుతుంది. లేదు, పక్క దేశాన్ని ఎలా తొక్కేయాలి, నాశనం చేయాలి, వాటి మీద విషయాన్ని ఎలా నూరిపోయాలని చూస్తే మాత్రానికి ఆ దేశం ఎప్పటికీ బాగుపడదు. ఇంకా చెప్పాలంటే సంక నాకిపోతుంది. మనుషుల్ని చంపడం ధర్మం కాదు. ధర్మాన్ని అనుసరించి మనుషుల్లాగా బతకడమే ధర్మం.